హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి ఒక బెస్ట్ వెంచర్ గురించి డిస్కస్ చేద్దామని వచ్చాను. అందరూ కూడా చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు. సరే, ఈ మధ్యలో ఎక్కువగా బెంగళూరులో వెంచర్స్ గురించి మాత్రమే అప్డేట్ చేస్తూ ఉన్నారు. ఈ హైదరాబాద్ గురించి ఏంటి సార్ అసలు వీడియో చేయట్లేదని. బట్ కొంత బిజీ ఉండడం వల్ల చేయలేకపోయాను. అలాగే హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే కనెక్టెడ్ ఉన్నటువంటి రెండు అద్భుతమైన వెంచర్స్ ఉన్నాయి. ఒకటి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఇంకొకటి రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి షాద్నగర్కి బురుగులకి మధ్యలో హైవేకి జస్ట్ ఒక 500 మీటర్ డిస్టెన్స్లో ఒక వెంచర్ అయితే ఉంది. ఇంకొకటి వచ్చేసి రాజ్పూర్, అది మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 3వ అప్రూవ్డ్ వస్తుంది. అది రాజ్పూర్ దగ్గర వస్తుంది, బట్ హైవే కనెక్టెడ్. అది మనకి ప్రైస్ వచ్చేసి 15,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. ఇది వచ్చేసి 22,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ వస్తుంది, షాద్నగర్ దగ్గర ఉన్నది. సో ఈ రెండు ఏరియాల్లో మీరు ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఒకటి ఔటర్ రింగ్ రోడ్ RRR రీజనల్ రింగ్ రోడ్కి లోపల వస్తుంది, ఒకటి రీజనల్ రింగ్ రోడ్ తర్వాత వస్తుంది రాజ్పూర్ది. రీజనల్ రింగ్ రోడ్లో ఇన్సైడ్ వచ్చేసి టువర్డ్స్ వచ్చేసి మనకి హైదరాబాద్, అది వచ్చేసి మనకి 22,500 రూపీస్ అలా ఉంది ప్రైస్ అయితే. సో గేటెడ్ కమ్యూనిటీ, కంప్లీట్గా అప్రూవ్డ్ ఉన్నటువంటి లేఅవుట్స్, రేరా అప్రూవ్డ్ ఉన్నటువంటిది, HMDA అప్రూవ్డ్ ఉన్నటువంటి లేఅవుట్స్, 40 ఫీట్ రోడ్డు, స్ట్రీట్ లైట్స్, ఎలక్ట్రిసిటీ, శానిటరీ, వైడ్ రోడ్స్ ఉన్నటువంటి వెంచరు, గేటెడ్ కమ్యూనిటీ లాంటిది. సో ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలు ప్రీవియస్గా ఒక 20 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్లో కూడా ఇలా కంప్లీట్గా డెవలప్ అయినటువంటి లేఅవుట్స్ లేవు. అందువల్లనే ఈరోజు చిన్నపాటి వర్షాలకు కూడా ఈ డ్రైనేజీలు ఫుల్ అవ్వడము, ఈ వాటర్ అంతా కూడా ఇళ్లలోకి రావడము ఇలా జరుగుతూ ఉంది. ఇప్పుడు వచ్చేటువంటి కొత్త లేఅవుట్స్కి ఏంటంటే ప్రాపర్ పర్మిషన్స్, శానిటరీ సిస్టమ్ కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, కంప్లీట్గా అంటే వాటర్ ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, అలాగే రోడ్స్ ఎలా ఉండాలి, ఎంత విడ్త్ ఉండాలి, ఏం అప్రూవ్ ఉండాలి. ఒక 100 ఎకరాస్లో ఉంటే 70% మాత్రమే గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. మిగతా 30% వచ్చేసి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటుంది. అందులో గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆఫీసులు కావచ్చు, లేకపోతే ఈ పార్క్స్ కావచ్చు, కొంత స్పేస్ అనేది కూడా వదలాలి. 100 ఎకరాస్కి 100 ఎకరాస్ విల్లాలు కడతామంటే ఒప్పుకోదు. సో ఇలా కంప్లీట్గా అప్రూవల్ ఉన్నటువంటి లేఅవుట్స్లో మీరు తీసుకుంటే మీరు సేఫ్గా ఉంటారు, మీ సైట్లు కూడా సేఫ్గా ఉంటాయి, రేపు పొద్దున ఎటువంటి లిటిగేషన్స్ రాకోకుండా కూడా ఉంటాయి అన్నమాట. సో ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ, ఒక వెల్ రిజిస్టర్డ్ కంపెనీ అనమాట ఇది నడిపిస్తూ ఉండేది. నేను అదన్నీ మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అయితే చెప్తాను. నా నంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో మనకి ఆల్ ఓవర్ హైదరాబాద్ 360 డిగ్రీస్లో మనకు సైట్తో ఉన్నాయి. ఇదంతా కూడా కంప్లీట్గా ఇన్వెస్ట్మెంట్ మైండ్ ఉండాలి. ఎవరైనా సరే మీరు ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఒక 5 to 10 ఇయర్స్ టైం పెట్టుకోవాలి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగానే ఒక 6 మంత్స్లోనే 1 ఇయర్లోనే రావాలి అనుకుంటే మాత్రం ఇది రాదు. అలా ఎవరైనా చెబితే ఇది కంప్లీట్గా ఫేక్. 100% ఇది ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్. కొన్ని లేఅవుట్స్ ఉన్నాయి, అంటే సిటీకి అతి దగ్గరలో ఉండేటివి, ఎక్కువగా అంటే ఫార్మా కంపెనీస్ వచ్చేటివి, బట్ అక్కడ ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చాలా తక్కువలో పెట్టాలి, రిటర్న్స్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. ఆల్రెడీ మీరు 50,000 1 lakh పర్ స్క్వేర్ యార్డ్ పెడితే అక్కడ మనం రీసేల్ చేద్దామన్నా కూడా రాదు. మనం తక్కువ ప్రైస్ పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి టైం ఎక్కువ తీసుకోవాలి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కోసం, ROI. దాని గురించి మీరు టైం ఎక్కువ తీసుకోవాలంటే ఏమైపోతుంది, ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 5 ఇయర్స్ కానీ 10 ఇయర్స్ కానీ వదిలేస్తే 100% మీకు 10 times కాదు 100 times మీకు రిటర్న్ అనేది వస్తుంది. సో
ఈ 2 జాగాలో షాద్ నగర్ దగ్గర కావచ్చు, రాజ్పూర్ దగ్గర కావచ్చు, ఈ 2 లేఅవుట్లలో మనకు అద్భుతమైన వెంచర్ అయితే ఉంది. కంప్లీట్గా డెవలప్ అయినటువంటి లేఅవుట్, రెడీ టు రిజిస్ట్రేషన్. ఇక్కడ ఈ లేఅవుట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు అంటే బెనిఫిట్ ఏంటి? 10 ఇయర్స్ మానిటరింగ్ ఉంటుంది. మీ సైట్ 10 ఇయర్స్ మెయింటైన్ చేస్తారు. సీసీటీవీలు ఉంటాయి, సెక్యూరిటీ ఉంటుంది, గ్రాండ్ ఆర్చ్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, స్పాట్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. అంటే మీరు అడ్వాన్స్లు ఇవ్వగానే, మీరు అమౌంట్ కట్టగానే ఇంకో 3 మంత్స్, ఇంకో 6 మంత్స్ తర్వాత ఇస్తాం, ఇంకొక 1 ఇయర్ తర్వాత ఇస్తాం, ఇలాంటి ఫేక్ ప్రామిస్ లేకోకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీరు రెడీగా ఉంటే మీ నేమ్ మీద వితిన్ 15 డేస్లో మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది. స్పాట్ రిజిస్ట్రేషన్ అవుతుంది. వితిన్ 15 డేస్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటామంటే స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు. అలాగే మీ యొక్క సైట్ మానిటరింగ్ కూడా ఉంటుంది. ఇది మీ పేరు మీద ఉంది, ఒక యాప్ ఇస్తారు, ఇది మీ పేరు మీద ఉందా లేదా అని మీరు ఎక్కడున్నా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ హైదరాబాద్లో ఉన్నా చెక్ చేసుకోవచ్చు, అబ్రాడ్లో ఉన్నా చెక్ చేసుకోవచ్చు, లేదా వేరే స్టేట్లో ఎక్కడున్నా కూడా చెక్ చేసుకోవచ్చు. మీ సైట్ని మీరు ఉన్న చోటే ఉంటూ మానిటర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా ఒక్కసారి ఆలోచించండి, దూరం అని మాత్రం ఆలోచించండి. ఈ సిటీస్ హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, ముంబై కావచ్చు, ఢిల్లీ కావచ్చు, వైజాగ్ కావచ్చు, అమరావతి కావచ్చు, నెల్లూరు కావచ్చు, ఇంకా ఎనీ సిటీస్, చెన్నై కావచ్చు, ఈ సిటీస్ అనేవి కంపెనీలు వస్తూనే ఉంటాయి, పాపులేషన్ పెరుగుతూనే ఉంటారు, జనాలు వస్తూనే ఉంటారు. సో సిటీ అనేది ఎవ్రీ 5 ఇయర్స్కి, ఎవ్రీ 10 ఇయర్స్కి ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది. హైదరాబాద్కి ఒకప్పుడు హైటెక్ సిటీ చాలా దూరం, ఇప్పుడు హైటెక్ సిటీ వితిన్ సిటీలో ఉంది. కోకాపేట ఒకప్పుడు చాలా దూరం బయట, అంటే అది ఒక అడవి లాంటిది. కానీ ఈరోజు కోకాపేటలో ఒక స్క్వేర్ యార్డ్ కూడా కొనలేము మనం, అలాంటి పరిస్థితిలో. అలాగే నెక్స్ట్ డిమాండ్ ఉన్నటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయంటే, ఫస్ట్గా వచ్చేసి బెంగళూరు హైదరాబాద్ హైవే, సెకండ్ వచ్చేసి యాదాద్రి సైడు విజయవాడ హైవే కావచ్చు, శ్రీశైలం హైవే కావచ్చు, యాదాద్రి టెంపుల్ దగ్గర కావచ్చు, ఈ ఈస్ట్ హైదరాబాద్ అనేది బాగా డెవలప్మెంట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ముంబై హైవే, ఆ నెక్స్ట్ వచ్చేసి మనకి నార్త్ హైదరాబాద్ అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర అయితే మాత్రం షాద్నగర్లో నేను 2 ప్రాజెక్ట్స్ గురించి చెప్తా ఉన్నాను. మనకి మీరు కావాలంటే ముంబై హైవేలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి రాజ్పూర్లో అద్భుతమైన వెంచర్ ఉంది, చాలా తక్కువ ప్రైజ్లో వస్తూ ఉంది. ఒక్కసారి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 5 ఇయర్స్ వెయిట్ చేసినట్లయితే మినిమం 10% మీరు గ్రోత్ అయితే చూడొచ్చు. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. వేరే ఇతర ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఫేక్ ప్రామిసులు చేసే వాళ్ళ దగ్గర అసలు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. మీరు ఈఎంఐ ద్వారా అమౌంట్ కట్టండి, వితిన్ 1 ఇయర్లో మీకు ఫ్లాట్లు ఇస్తాం, వితిన్ 1 ఇయర్లో మీకు సైట్లు ఇస్తాం, వితిన్ 2 ఇయర్స్లో మీరు ఈరోజు 30 lakhs పెడితే నెక్స్ట్ 60 lakhs మేము ఇస్తాం అని చెప్పి ఇలాంటి ఫేక్ మాటల్ని నమ్మకండి. ఎప్పటికైనా సరే భూమిని నమ్మండి. మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతే మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇలాంటి ఫేక్ ప్రామిసులు చేసే వాళ్ళ దగ్గర వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోకండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే 10 మందికి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.